ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమంలో విజరల్ ఫ్యాట్ వల్ల ప్రమాదాలు ఏమిటో తెలుసుకోబోతున్నాం. ఇది బాగా చదువుకున్న వారికే ఈ పదం కొంచెం ఇంతకుముందు విని ఉండటం జరుగుంటుంది. మిగతా వారందరికీ ఇదేం ఫ్యాట్ అండి, ఎప్పుడు వినలేదు కదా అనిపిస్తుంది అన్నమాట. విజరల్ ఫ్యాట్ అంటే శరీరము లోపల అవయవాలకి కొవ్వు పట్టడం. మామూలుగా మనందరికీ తీసుకున్న ఆహారము ఎక్కువైనప్పుడు శరీరం రోజు మనం చేసే పనులకు వినియోగించుకుంటూ ఉంటుంది మన ఆహారం ద్వారా వచ్చే శక్తిని. కానీ మనం ఎక్కువ తినేస్తున్నాం, పని రూపంలో తక్కువ ఖర్చు పెడుతున్నాం. తద్వారా ఆహార పదార్థాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, అంటే శక్తి ఎక్కువ మిగిలిపోతూ ఉంటుందన్నమాట. అంచేత మన బాడీ ఏం చేస్తుంది, ఎక్కువైన ఆహార పదార్థాలని శక్తిగా మార్చేసి స్టోర్ చేయడానికి లేదు కాబట్టి ఆహార పదార్థాలని నిల్వ చేయాలి. నిల్వ చేయాలన్నప్పుడు ఎలా చేస్తుంది? ఆహార పదార్థాలు ఇప్పుడు ఇడ్లీలు 3 తింటే సరిపోతాయి, మీరు 5 తిన్నారు. అన్నం ఇంత తిని కూర అంత తింటే మీకు సరిపోతుంది, కానీ మీరు అన్నం అంత తింటున్నారు. సాయంకాలం అవసరం ఉన్నా లేకపోయినా ఏదో కాలక్షేపానికి బాగుంటుందని తోపుడు బళ్ళ దగ్గర నుంచుని ఏవో తింటున్నారు. రాత్రి 10ంటికి మళ్ళా ఆకలేసినా అయిపోయినా ఏదో ఒకటి తినాలి కదా, ఇంట్లో వారు వండారు కదా అని చక్క మళ్ళీ భోంచేస్తాం. ఇట్లా 4 పూట్ల తింటున్నాం, శారీరక శ్రమ తక్కువ చేస్తున్నాం. మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఎక్కువ అవుతాయి. ఎక్కువైన ఆహార పదార్థాలన్నీ మిగిలాయి అనుకోండి, ఆహార పదార్థాలుగా దాచేస్తే 2 ఇడ్లీలు ఎక్కువైనాయి, ఈ 2 ఇడ్లీలు దాద్దామంటే అన్నం ఇంత ఎక్కువైంది, ఈరోజు మీరు చేసే పనికి వాడింది తక్కువ, మిగిలింది ఎక్కువ. ఈ అన్నాన్ని దాస్తే ఈ ఇడ్లీలు అన్నాలు కాస్త స్నాక్స్ కాస్త డిన్నర్లు ఎక్కువైన అన్నిటిని వీటినే దాచేస్తే ఇవన్నీ కుళ్ళిపోతాయి, రకరకాలుగా పురుగులు పుట్టేస్తాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకని మన బాడీ ఏం చేస్తుంది, ఈ ఎక్కువైన ఆహార పదార్థాలన్నిటినీ ఆహారాలుగా నిల్వ చేస్తే చెడిపోతాయి కాబట్టి చెడిపోని రూపంగా ఈ ఆహారాల్ని మార్చి దాన్నే కొవ్వు అంటారు, ఫ్యాట్. ఎక్కువైన ఆహార పదార్థాలని కొవ్వుగా మార్చి ఈ కొవ్వుని తీసుకెళ్ళి కొవ్వు కణాలు, డబ్బులు దాచుకునే బ్యాంకులు మనకి ఎట్లా ఉంటాయో ఈ కొవ్వుని దాచుకోవటానికి కూడా కొవ్వు కణాలనే బ్యాంకుల్లా పనికొస్తాయి అన్నమాట. అంచేత ఎక్కువైన ఆహార పదార్థాలన్నీ కొవ్వుగా మారితేనే చెడిపోని రూపంగా నిలవ ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు పెరుగు ఎక్కువ ఉంది, పాలు బాగా మనకు పంట పాడి ఉండి వస్తున్నది, చక్కగా ఆ పాల నుంచి పెరుగు తోడు పెట్టుకుంటాం, పెరుగు నుంచి కాస్త వెన్న చేసుకుంటాం. వెన్న పూస నిల్వ చేసుకుంటే 2-3 రోజుల్లో పులిసి వాసన వస్తుంది, చెడిపోతుంది. అంచేత వెన్న పూసను మనం వేడి చేసి నెయ్యిగా మారుస్తాం, అందులో తేమంతటిని తొలగించి. చూడండి, నెయ్యి చక్కగా 1, 2 నెలలు 4 నెలలు అయినా నిల్వ ఉంటుందన్నమాట. అదే వెన్నపూస నిల్వ ఉండదు, చెడిపోయిన రూపం అంటే అదనమాట. అలాగే మన శరీరం ఎక్కువైన ఆహార పదార్థాలన్నింటినీ కొవ్వుగా మార్చేస్తుంది. ఈ కొవ్వుని తీసుకెళ్ళి ఏం చేస్తుంది, కొవ్వు కణాల్లో దాచేస్తుంది అనమాట. అక్కడ అనుకోండి భద్రంగా. మరి ఈ కొవ్వు కణాలు అనేవి ఎక్కడ ఉంటాయి? సహజంగా మనకి చర్మం కనిపిస్తున్నది కదా, ఈ చర్మం దిగువ భాగాన చర్మం పొరలు ఉంటాయి, 2 పొరలు 3 పొరలు ఇట్లా. ఈ పొరల కింద కొవ్వు కణాలు ఉంటాయి. ఈ కొవ్వు కణాల కింద మజిల్ ఉంటుంది, కండ, దాని కింద ఎముకలు ఉంటాయి. రక్తనాళాలు ఇవన్నీ కూడా ఎక్కువ భాగం ఈ మజిల్లోనే ఉంటాయి. మజిల్ నుంచి స్కిన్కి ఇవన్నీ అట్లా సప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని కొవ్వు కణాలు అనేవి చర్మం కింద ఉంటాయి, అక్కడ కొవ్వు అంతా వెళ్ళి పేరుకుంటుంది. ఆ ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అన్నారండి. అక్కడ పేరుకున్న కొవ్వు వల్ల మీరు బరువు ఎక్కువై మొయ్యటానికి ఇబ్బందే తప్ప పెద్ద ఎక్కువ నష్టం రాదు. ఉంటుంది కానీ స్లోగా ఉంటుంది. కానీ ప్రమాదకరమైన కొవ్వు ఏంటంటో తెలుసండి, విజరల్ ఫ్యాట్. ఇది ఎక్కడ పేరుకుంటుంది? అట్లాంటి చోట కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ అవుతున్నా ఇంకా మీరు తింటున్నారనుకోండి, శ్రమ చెయ్యరు, తినేది ఎక్కువ. అంచేత మన బాడీ ఏం చేస్తుంది, ఈ ఎక్కువైన కొవ్వు పదార్థాలన్నిటినీ కొన్ని అంతర అవయవాలపైన కొవ్వు పేర్చేస్తూ ఉంటుంది. అంటే ఈ విజరల్ ఫ్యాట్ అంటే
చర్మం కింద పేరుకున్న కొవ్వుని అనరు, లోపల అవయవాల పైన పేరుకున్న కొవ్వుని అంటారు. ఇది ప్రమాదం అంటున్నా నేను. ఇప్పుడు మనం చూస్తుంటే కనపడుతున్నాయి కదా బొమ్మల్లో, ప్రేగులకి చూడండి ఎట్లా పట్టేసిందో. ప్రేగులు పై భాగంలో కూడా కొవ్వంతట పట్టేస్తుంది అనమాట, పేరుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు మోటార్ సైకిల్ సైలెన్సర్ లోపల పొగ అట్లా పేరుకుపోతూ ఉంటుందండి. కార్బన్ పట్టేసి సైలెన్సర్ నల్లగా ఎలా ఉంటుంది, అలాగే ఈ ప్రేగుల పైన కొవ్వు అట్లా పట్టేస్తే చూడండి పచ్చగా ఎట్లా ఉందో కొవ్వు ప్రేగుల పైన. అది ఈ విజరల్ ఇంటెస్టినల్ ఫ్యాట్ అన్నమాట. అది ఇంటెస్టైన్స్కి ఇట్లా పట్టేస్తుంది అనమాట. అలా పట్టిందనుకోండి ఏమవుతాయి, ఆ భాగాలు ప్రేగులు ఏంటి అస్తమానం సంకోచి వ్యాకోచాలు చేసుకోవాలి, కదలికలు చేయాలి. మరి వాటి పైన నెత్తి నిండా ఇంత మందాన్ని కొవ్వు పట్టేస్తే పాపం అంత భారం పడితే అవి ముడుచుకుని సాగాలంటే ఎంత భారం అవుతుందో ఆలోచించండి ఒక్కసారి. అందుకని అట్లా పేరుకునే కొద్దీ అక్కడ ఇన్ఫెక్షన్స్ రావటం, భారం అవటం, కదలికలు తగ్గిపోవటం, ఆ సెల్స్కి ఎక్కువ అట్లా అయ్యేసరికి కూడా లైఫ్ తగ్గిపోవటం అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అలాగే కొంతమంది చూడండి ఈ గుండె భాగంలో కొవ్వు పేరుకుంటుంది. హార్ట్ మజిల్ పైన కొవ్వు చూడండి పచ్చగా ఎట్లా పట్టుందో, ఇది హార్ట్కి చాలా ప్రమాదం. ఇలా కొవ్వు పడితే చాలా డేంజర్ అని కూడా చెప్తారు డాక్టర్లు. అంచేత వాటి యొక్క పనితీరు మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఫ్యాట్ తగ్గాలంటే మీరు మనం అనుకునే ఆహారపు అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేయండి.